హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో 8 o'clock నుంచి స్టార్ట్ చేశానండి. ఫుల్గా వర్షాలు మాకైతే. అటు సైడ్ చూసారు కదా, వాల్ పక్కన ఫుల్ వాటర్ నిలిచిపోయి ఉన్నాయన్నమాట. అదే వీడియో తీస్తూ ఉన్నాను. మీకు ఎంతవరకు కనిపించిందో ఏమో వీడియోలో. రియల్గా చూడ్డానికైతే అసలు ఎలా వెళ్తారా స్ట్రీట్లోకి అనిపించింది. మాకైతే పర్లేదులేండి, ఎక్కడవక్కడ డ్రైనేజెస్ అలా ఉండడం వల్ల వెళ్ళిపోతాయి. కానీ బయట స్ట్రీట్స్ ఉంటాయి కదా, అక్కడైతే వాటర్ నిల్చొని ఉన్నాయి. పిల్లల స్కూల్ దగ్గర కూడా ఘోరంగా ఉన్నాయంట వాటర్ అయితే. ఇది సాటర్డే రోజు తీస్తున్న వ్లాగ్. ఆ రోజు పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి. బాల్కనీస్ ఓపెన్ చేసామనుకోండి, అసలు లోపల వరకు ఫుల్ గాలులు. అందుకనే ఇక అసలు గ్రిల్ అండ్ బాల్కనీ డోర్ కూడా అస్సలు ఓపెన్ చేయట్లేదు నేను. కిచెన్లో ఇంకా మనకైతే పనులు ఉంటాయి, పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా పనులు ఉంటాయి. మార్నింగే ఇక వంట ఏం చేయలేదండి, పిల్లలు ఉన్నారు కదా, అందులో చాలా చల్లగా ఉంది కదా, మధ్యాహ్నం వంట స్టార్ట్ చేసుకోవచ్చులే అనుకున్నాను. పవర్ అయితే ఉంది కానీ ఏసీ అండ్ గ్రీజర్స్ రావు. కొంచెం టైం ఇచ్చారనమాట. మార్నింగ్ ఉంటుంది గ్రీజరు, మళ్ళీ ఈవినింగ్ అయితే వస్తుంది అన్నారు. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంట్లో ఉన్న వెజల్స్ అన్నీ కూడా వాష్ చేసేసి బాల్కనీలో కొంచెం డోర్ ఉంటుంది కదా, మా గ్లాస్ డోరు దగ్గరగా పెట్టాను, లేకపోతే జల్లు కొడుతుంది అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన తర్వాత వెజల్స్ వాష్ చేసేసాను. అందుకే ఇక నీట్గా ఉంది కిచెన్. పూజ చేసుకొని వచ్చాను, ఇంకా సాటర్డే కదా. ఈరోజు పపాయ కట్ చేసి పిల్లలకి అండ్ నేను కూడా తినేసాను 10 o'clock అలా. అలాగే పప్పు రైస్ అయితే పెట్టానండి, అయిపోయింది రైస్. ఫుల్ వర్షాలు బయట, సో పచ్చడి చేయాలి అనిపించి చేస్తున్నాను. కొత్తిమీర, ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టాను బయట. ఇవైతే పప్పుకి, ఇవి పచ్చడికి. కాలుతుంది. ముందైతే వీటిని వాష్ చేసుకున్నాం కదా. పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయండి, అందుకే కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. పచ్చిమిర్చి టమాటో పచ్చడి చేస్తున్నాను. వెదర్ ఇలా ఉన్నప్పుడు కర్రీస్ కంటే కూడా ఇలా పచ్చడే చాలా బాగుంటుంది. అసలు వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం లేట్గానే వంట అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ముందుగా చేసి పెట్టినా కూడా చల్లగా పోద్ది కదా అని. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను పచ్చిమిర్చి టమాటో పచ్చడి అని. ముందుగా 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నానండి. ఇందులోకి జీలకర్ర, అలాగే కొన్ని మెంతులు, అవి వేగుతూ ఉన్నాయి. వర్షం అయితే అసలు ఎంత పెద్ద వర్షమో. అలా కిచెన్లో నుంచి కూడా కొంచెం వీడియో తీస్తున్నాను. వీడియోలో పెద్దగా క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట. ఇక పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఒక 10 పచ్చిమిర్చి వరకు ఉంటాయి, బాగా కారంగా ఉన్నాయి, అందుకని ఇక 10 అయితే వేసుకున్నాను. అలాగే టమాటోలు 3 తీసుకున్నానండి, మీడియం సైజు టమాటోలు. ఈ ఎడ్జెస్లో ఉంటాయి కదా, ఇవి కట్ చేసేస్తున్నాను అనమాట. ఎక్కువగా మెడిసిన్ అది యూజ్ చేస్తూ ఉంటారు కదా, అవి కట్ చేయాలంటారు. టమాటోస్ని కూడా అలాగే వేయొచ్చు, కానీ ఒక్కొక్కసారి చిట్లుతూ ఉంటాయి. అందుకని చెప్పి పెద్ద ముక్కలుగా ఒక 4 ముక్కలు అయితే చేస్తున్నాను ఒక టమాటోని. ఈ వర్షాలకి వెజిటేబుల్స్ కూడా ఫ్రెష్గా రావట్లేదు, చూసి చూసి తీసుకోవాల్సి వస్తుంది.
ఈ వర్షాలప్పుడు ఏంటంటే టమాటోస్లో పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా కేర్ఫుల్గా చూసుకొని తీసుకోవాలి. అలాగే కట్ చేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింతపండు, కొత్తిమీర వేసుకున్నానండి. బాగా మగ్గింది. స్టవ్ ఆపేసుకొని చల్లారేలోపు పప్పు కోసం ప్రిపేర్ చేస్తున్నాను. టమాటో పప్పు చేస్తున్నాను. టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక్క పచ్చిమిర్చి వేసుకున్నానండి, కొంచెం కారంగా ఉందని. ఇలా కొత్తిమీర ఆపేసుకున్న తర్వాత వేస్తే సరిపోతుంది. బాగా వేడిగా ఉంది కదా వేయించుకున్నవన్నీ, సో ఈ వేడికే మగ్గిపోతుంది. పప్పులోకే వేసుకుంటానండి నేను ఆనియన్. ముందుగా పోపులో అయితే ఇక వెయ్యను, ఇందులోనే వేసేసుకుంటాను. వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకుంటాను. ఇందులోకి కంపల్సరీగా కొన్ని మెంతులు అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటాను. ఈరోజు మాత్రం అసలు చల్లగా ఉంది కాబట్టి 6:30కి లేచాను. అసలు ఎంత చలిగా ఉందో చెప్పలేము. కింద ఫ్లోర్ కూడా అంతే, ఎప్పుడూ లేదు మాకు, చాలా చల్లగా ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ జీరా వాటర్ తాగకుండా లేయడంతోనే వేడి నీళ్ళు, అందులో కొంచెం పసుపు, కొంచెం జింజర్ యాడ్ చేసుకొని తాగామండి. కషాయం పెడదాం అనుకున్నాను కానీ ఇక పెట్టలేదు. అలా వేడి నీళ్ళు, పసుపు, కొంచెం జింజర్ వేసుకొని ఈరోజు డే స్టార్ట్ చేశాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసాము. నేనైతే కార్న్ఫ్లెక్స్ వేసుకున్నాను. తర్వాత 10 o'clockకి ఏం ఫ్రూట్ తీసుకున్నానో మీకు చూయించాను కదా, పపాయ అయితే తీసుకున్నాను. వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ వస్తాయి కదా మాకు, అక్కడ ఫ్రూట్స్ తీసుకొస్తానండి. బయట వాతావరణం అస్సలు బాగాలేదు కదా, మార్కెట్కి అయితే వెళ్ళట్లేదు. ఫుల్ వర్షాలు ఉన్నాయి కాబట్టి మా ఫ్లాట్స్లోనే వెజిటేబుల్స్ పెడతారు కదా, అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. ఇలా పప్పు అయితే వన్ సైడ్ పెట్టేశానండి. చట్నీ కూడా వేయించి పెట్టుకున్నాను కదా, కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటాను. పప్పు విజిల్స్ వచ్చాయి, పోపు కూడా పెట్టేసుకున్నాను. వెల్లుల్లి చాలా మంచిది హెల్త్కి, మీకు వీడియోస్లో చెప్తుంటాను కదా. వెల్లుల్లి రెబ్బలు 2 ఎక్కువే వేసుకుంటాను. ఇక వెజిల్స్ డిష్ అవుట్ చేసేసుకొని షింక్లో వేసి వాష్ చేసేస్తాను. ఎక్కువగా బాల్కనీ మొత్తం జల్లు కొడుతుంది అనమాట, అందుకని నైట్ వాష్ చేసినవైతే ఇక కిచెన్లోనే ఉంచేస్తున్నాను, బాల్కనీలో పెట్టట్లేదు. ఇలా 1 by 1 వంటలు చేస్తున్నాను. రైస్, పప్పు రెడీ అయింది కదా, ఇప్పుడు మజ్జిగ పులుసు చేయాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా టమాటో, వెల్లుల్లి, కొత్తిమీర, అలాగే చింతపండు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ తగినంత, ఓహో కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే లైట్లు ఎట్లా వస్తాయి? చూసారు కదా, అసలు ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని ఆలోచిస్తున్నాను కదా, అక్కడ లైట్లు వెలుగుతున్నాయని మర్చిపోయాను. టెడ్డీ గుర్తు చేసింది. మళ్ళీ మా వారు అన్నారు, సరే లైట్స్ వెలుగుతున్నాయి కాబట్టి ఈ బోర్డుకు పెట్టి చూడు అని. అక్కడ రీజన్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఏసీలు, అలాగే గ్రీజరు, ఏ లైన్ అయితే ఉందో సేమ్ బోర్డు, ఈ ఇటు సైడ్ ఉన్న బోర్డు కూడా అదే అయ్యుండొచ్చు మేబీ, అందుకని వర్క్ అవ్వలేదన్నమాట. మిక్సీ, గ్రైండర్లు అటే పెట్టుకుంటూ ఉంటాను, అటే అలవాటు అయింది నాకు. ఇక మళ్ళీ లైట్స్ ఆన్ చేసుకొని వంట స్టార్ట్ చేస్తున్నాను. మజ్జిగ పులుసులోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసి బయట పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు తీసుకుంటాను కదా ఫ్రిడ్జ్లో నుంచి, మళ్ళీ వెంటనే పెట్టేస్తాను. వెంటనే వంట చేసేటప్పుడే తీసిన ప్లేస్లో పెట్టేసామనుకోండి, మనకి కౌంటర్ టాపు క్లీన్ అయిపోద్ది అనమాట, నిండుగా ఉండకుండా. మాకు అసలు ఇప్పుడు పవర్ లేదండి, జనరేటర్ మీదే నడుస్తోంది. అందుకే ఇంట్లో ఉన్నవన్నీ కూడా వర్క్ అవ్వట్లేదు అన్నమాట. వన్ సైడ్ ఇలా పప్పుకి పోపు పెడుతూ ఉన్నాను కదా, ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వన్ సైడ్ పప్పుకి పోపు అనేది పెట్టేసుకొని, వన్ సైడ్ అయితే మజ్జిగ చారుకి రెడీ చేసుకుంటున్నాను పోపుని. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోవడం వల్ల
బాగుంటాయి, ఎక్కువగా తగులుతూ టేస్ట్ బాగుంటుంది. చిన్న చిన్నవైనా కట్ చేసుకోవచ్చులేండి. నేను ఇలా పొడవుగా అయితే కట్ చేసుకున్నాను. ఇంతకు ముందే కదా పచ్చడి కోసం అని చెప్పి వేయించుకున్నాను. అదే ప్యాన్లో మళ్ళీ ఈ పోపు కూడా పెట్టేసుకుంటున్నాను. ఈరోజు పచ్చడి అండ్ మజ్జిగ పులుసు చేసుకోవాలనిపించింది. పప్పు కామన్ కదా, ఇక పప్పు రసం ఉంటూనే ఉంటాయి. పిల్లలు స్కూల్కి వెళ్తేనేమో మార్నింగ్ బాక్సుల్లో పెట్టి పంపిస్తాము. అలాగా చల్లగా తింటారు అనిపిస్తుంది అనమాట. వేడివేడిగా మధ్యాహ్నం చేసి పంపిస్తే బాగుందని. బట్ స్కూల్ దూరం కాబట్టి అవ్వదు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం అలా వేడివేడిగా అయితే చేసి పెడతాను. నూనె వేసుకున్నానండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాను. వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. 2 ఆనియన్స్ మీడియం సైజు అయితే తీసుకున్నాను. అలా పొడవుగా కట్ చేశాను. ఇవి త్వరగా వేగిపోతాయిలేండి. ఆలోపు కొంచెం మజ్జిగ ఏంటంటే పల్చగా కాకుండా పర్వాలేదన్నమాట. పెరుగులో ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే కలిపాను వాటర్. ఇందులోకి పసుపు, అలాగే తగినంత సాల్ట్ నేను మజ్జిగలోనే కలిపాను. అలాగే పోపులో కూడా కొంచెం వేసుకున్నాను. ఆ పసుపు యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కరివేపాకు అండ్ కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక ఏవైతే వంటలు చేశానో వంటలన్నీ కూడా డిష్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసి కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకుంటానండి. ఇక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని గిన్నెలు వాష్ చేసేస్తాను. లేకపోతే నిండిపోతాయి అన్నమాట. ఇప్పుడే వంట చేస్తున్నాను కదా, అప్పటికే షింక్ నిండా ఉన్నాయి. డిష్ వాషర్లో ఏంటంటే కొన్ని వెయ్యొచ్చు, కొన్ని వెయ్యలేము. సో కొన్ని అయితే చేత్తో కడగాల్సి వస్తుంది కదా, అందుకని ఇక చేత్తో వాష్ చేసేస్తాను. ఇలా ఎప్పుడు పని అప్పుడు కంప్లీట్ అయిపోయిన వెంటనే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు మన ఇల్లు అండ్ కిచెన్ చాలా నీట్గా ఉంటుంది. నేను వడియాలు, అప్పడాలు ఏం వేయించట్లేదు. బయట క్లైమేట్ బాగాలేదు కదా, కోల్డ్ కాఫ్ చేస్తుందేమో అనేసి. బ్లాక్ బీడ్స్ అండ్ ఇయర్ టాప్స్ ఇలా పెట్టుకున్నానండి. ఈ శారీ అయితే సింపుల్గా ఉంది, బట్ కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని కట్టుకున్నాను. శారీ మీద అయితే బ్లౌజ్ కుట్టించలేదు. మీకు తెలిసిందే కదా, కాస్ట్ అయితే 900 to 1200 వరకు ఉంటుంది అనమాట. నార్మల్ శారీకి కూడా ఎందుకులే అని స్టిచ్ చేయించలేదు. శారీ కూడా అంత కాస్ట్ ఏం కాదు కదా, ఊరు వెళ్ళినప్పుడు కుట్టించుకుంటాను, అక్కడైతే మేబీ బెటర్ కదా, అందుకని. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.